ఈసారి కూడా పాపని తీసుకొని వచ్చారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారని తీసుకొని వచ్చారు. ఏది కెమెరా ఇది ఇంతకీ సరే హాయ్ చెప్పండి. ఓకే, సో ఎలా అనిపిస్తుంది అంటే పూర్తి స్థాయిలో భక్తుల ఎక్కువ తాకిడి కూడా ఎక్కువగా ఉంది. సో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు, లేదా అంతా నార్మల్గా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందా? చాలా బాగా ఏర్పాట్లు చేసిందండి. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచి ఏర్పాట్లు చేసిందండి. రేవంత్ రెడ్డికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేము. ఇంకోసారి జై బోలో బోలము ఒక్కసారి. ఓకే, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఎందుకంటే ఇక్కడ తాగునీటి సహా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా చేశారు. ఏంటంటే చూడడానికి వచ్చాం, చాలా బాగుంది. మధ్యాహ్నం చూసారా బడా గణేష్ నిమజ్జనం చూసారా? ఇంటికి రాలేదు, చాలా బాగుంది, చాలా బాగుంది. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేసిండ్రు. ఇంట్లో నుంచి చూసినా చాలా బాగా లైవ్ గా బాగా చూపించిండ్రు. చాలా బాగా చూసి చాలా ఎంజాయ్ చేసామండి. మాకు ఎక్కడ ఉండి చూసినట్టే అనిపించింది, టీవీలో చూసినా కానీ. చాలా బాగుంది. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? అక్షయ నా పేరు. ఎక్కడి నుంచి వచ్చావు? నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. నువ్వు ఒకదాని వచ్చావా? లేదు, మా మమ్మీ అక్క వచ్చారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎందుకు వాళ్ళకి దూరంగా ఉన్నావు నువ్వు? అంటే మా అక్క ఆల్రెడీ మాట్లాడింది, నేను మాట్లాడలేదు, అందుకే వచ్చాను. మాతో మాట్లాడడానికి వచ్చావా? ఓకే, అది చూడు, కెమెరా చూడు. ఎలా అనిపిస్తుంది నీకు మొత్తం? చాలా హ్యాపీగా ఉంది. రోజంతా ఫస్ట్ టైం ఇట్లా రావడం. మధ్యాహ్నం నుంచి ఉన్నాను, చూస్తున్నాము. కానీ గణేశుడిని ఇసిరేస్తున్నారు, అది ఒక్కటే బాధ. ఇసిరేస్తున్నారు అని. పెద్ద క్రేన్ నుంచి అట్లా పెట్టారు కదా, అట్లా వేయాలి, కానీ ఇసిరేస్తున్నారు. అట్లీస్ట్ ఆ క్రేన్ మీద పెట్టినా కూడా వాళ్ళు మంచిగా వేస్తారు కదా అని నా ఒపీనియన్. అస్సలు నచ్చలేదు. చాలా హ్యాపీగానే ఉంటది, మళ్ళీ కొంచెం సాడ్ ఉంటది గణేశుడికి బాయ్ చెప్తున్నామని. కానీ మన ఇంట్లో ఎలాగా ఉంటారు కదా, అందుకే హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, ఓకేనా? ఫస్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళను. ఓకే, అంటే ఈ పాప చెప్తున్నటువంటి మాట మాత్రం కొంతవరకు చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేటి రోజుల్లో గణనాథుడికి సంబంధించినటువంటి నిమజ్జనంలో కూడా పూర్తి స్థాయిలో విసిరేస్తూ కూడా ఇన్ని రోజులు పూజలు చేసి ఇన్ని రోజులు మన కోరికలు కోరుకొని కూడా చివరి రోజున నిమజ్జనం టైంలో మాత్రం దూరం నుంచి విసిరేయడం, మన పని అయిపోయిందని తూతూ మంత్రంగా ఆ ప్రాసెస్ చేయడం కాకుండా పెద్ద పెద్ద క్రేన్స్ మీద కూడా చిన్న చిన్న విగ్రహాలు పెట్టేసుకొని కూడా నిమజ్జనం చేయొచ్చు. అలా విసిరేయడం తనకు బాధగా ఉందనేది మాత్రం చిన్నారి చెప్పినటువంటి మాటలు మాత్రం కొంతవరకు అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పార్షిగుట్ట. అవును, లేదు, లాస్ట్ ఇయర్ వచ్చినాము. ఈ ఇయర్ ఇంకా బాగుండేది, బాగుంది. ఈ ఇయర్ ఇంకా చాలా గ్రాండ్ గా, చాలా సెలబ్రేటింగ్ గా ఉంది. ఇయర్ బాగుంది. వినాయకులు కూడా, క్రెయిన్స్, పొలిటీషియన్ వల్ల అందరు బాగున్నారు. ఈ ఇయర్ బాగుంది, చూసాము. బట్ రష్ వల్ల చూడలేకపోయినాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సోమాజిగూడ. బానే అనిపిస్తుంది, నైస్. మీరు కూడా బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు? లేదు, మేము ఇప్పుడే వచ్చాము. సూపర్ ఉన్నది, చూస్తున్నాం. నైస్ గా అనిపిస్తుంది, బాగుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగుంది. లాస్ట్ ఇయర్ అంత రాలే, చూసి వెళ్ళిపోయాం అంతే. మీరు లాస్ట్ ఇయర్ వచ్చిన దానికి ఈ ఇయర్ కి డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు? డిఫరెన్స్ అంటే లాస్ట్ ఇయర్ పెద్దగా క్రౌడ్ లేదు, ఈసారి అయితే చాలా క్రౌడ్ ఉంది. ఆర్థిక స్వాగతం సుస్వాగతం. గణపతి బప్ప మోరియా అగలే బరస్తూ జల్దీ అన్న నినాదాలతో ఈ యొక్క గణేష్ మండపాలు వినాయక సాగరం వైపు వారి యొక్క గణనాథులను గంగమ్మ ఊరికి చేరుస్తున్నారు. ఈ యొక్క అసోసియేషన్ సభ్యులకు, మండప నిర్వాహకులకు భాగ్యనగర్ గణేశోత్సవ సంస్థ తరఫున హార్దిక స్వాగతం సుస్వాగతం.